ఏ ప్యాటర్న్ ప్రాబ్లమ్ అయినా ఎలా సాల్వ్ చేయాలో 5 స్టెప్స్ లో చెప్తా. ఫస్ట్ మీకు ఇచ్చిన ప్యాటర్న్ కి చెస్ బోర్డ్ లాగా లైన్స్ గీయండి. ఆ తర్వాత రోస్ అండ్ కాలమ్స్ కి డివైడ్ చేసి వాటికి నంబరింగ్ ఇవ్వండి. సో రోస్ అనేవి ఔటర్ లూప్ ని అండ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ కాలమ్స్ అనేవి ఇన్నర్ లూప్ ని అండ్ ఈచ్ లైన్ లో ఏం ప్రింట్ చేయాలో ఇక్కడ స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ స్టెప్ లో ఈచ్ రో లో ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అయ్యాయో చూడాలి. లైక్ ఇది రో నంబర్ కి ఈక్వల్ అయ్యేలాగా ప్రింట్ అయిందా లేదా కాలమ్ నంబర్ కి ఈక్వల్ అయ్యేలా ప్రింట్ అయిందా, ఇలా ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అయ్యాయో ఒక రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ రిలేషన్ మొత్తం ప్యాటర్న్ యొక్క మెయిన్ కామన్ పాయింట్. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మీకు సగం లాజిక్ అయిపోయినట్టే. ఈ ప్యాటర్న్ లో ఏ రో లో ఉన్నామో అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ రో ఈక్వల్స్ టు కాలమ్. ఈ స్టెప్ లో ఈచ్ రో లో అసలు ఏమేం ప్రింట్ అవుతున్నాయో చూడాలి. లైక్ ఓన్లీ స్టార్స్ ప్రింట్ అవుతున్నాయా, లేకపోతే నంబర్స్ ప్రింట్ అవుతున్నాయా, లేదా ఆల్ఫాబెట్స్ ప్రింట్ అవుతున్నాయా, లేకపోతే స్పేసెస్ తో ప్రింట్ అవుతున్నాయా. ఇది చూసుకొని మనకు ఆల్రెడీ ఉన్న లాజిక్ ని అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ కి ఈచ్ కాలమ్ కి ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. ఈ స్టెప్ లో మనం సూడో కోడ్ రాయాలి. మోస్ట్లీ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ కి ఫర్ లూపే వాడతాం. సో ఔటర్ లూప్ రోస్ ని హ్యాండిల్ చేస్తుంది అండ్ ఇన్నర్ లూప్ కాలమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది కాలమ్ లూప్ లో రాస్తాం. లాస్ట్ స్టెప్ లో మనం డ్రై రన్ చేస్తాం. డ్రై రన్ అంటే మనం రాసిన సూడో కోడ్ ని పేపర్ మీద టెస్ట్ చేసుకోవాలి. ఒక కంప్యూటర్ ఎలా రన్ చేస్తుందో మనం పేపర్ మీద స్టెప్ బై స్టెప్ మన లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. వన్స్ ప్యాటర్న్ వచ్చేసాక ఈ సూడో కోడ్ ని మనం నేర్చుకుంటున్న లాంగ్వేజ్ లో కోడ్ రాస్తాం. ఏ ప్యాటర్న్ ప్రాబ్లమ్ కైనా ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే సరిపోద్ది. మీరు ట్రై చేసిన ఫస్ట్ టైం కి సొల్యూషన్ రాకపోవచ్చు. అలాంటప్పుడు సొల్యూషన్ ని చూసి మళ్ళీ ట్రై చేయండి. మీకు అన్ని ప్యాటర్న్ క్వశ్చన్స్ ఒక దగ్గర కావాలి అంటే ప్యాటర్న్ అని కమెంట్ చేయండి. నేను అన్ని క్వశ్చన్స్ ని కలిపి ఒక PDF సెండ్ చేస్తాను.